వాళ్ళ మాటలు నమ్మి వెళ్ళిపోయినటువంటి మాజీ ఎంపీటీసీ మిత్రులు చొక్కారెడ్డి గారితో పాటు చాలా మంది ఈరోజు అదే విధంగా వెలుగొండ గ్రామం నుంచి కూడా చాలా మంది చేరినటువంటి వాళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు అన్న విద్యాసాగర్ రావు గారికి, అదేవిధంగా మాజీ జడ్పీ చైర్మన్ సోదరిమణి దావా వసంత గారికి, ఇప్పుడే ఉపన్యసించి వెళ్లినటువంటి మాజీ మంత్రివర్యులు ఈ ప్రాంతానికి సుపరిచితులైనటువంటి ఎల్ రమణన్న గారికి, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి గారికి, గాలిపల్లి మహేష్ గారు సభా అధ్యక్షులు, అదేవిధంగా మా మహిళా అధ్యక్షురాలు సుజాత గారు, మాజీ సర్పంచ్ గారు సుమలత గారు, ఈనాటి ఈ చేరికలకు కారకులైనటువంటి పెద్దలు మసత్తి రాజిరెడ్డి గారు, అదేవిధంగా మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ కమలాకర్ రావు గారు, వేదిక పైన ఉన్నటువంటి మిత్రులందరికీ, కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వచ్చి మీ ఉత్సాహాన్ని ప్రదర్శించి మళ్లీ కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని మనం చూడగలుగుతాం. చెప్పిన మాటలన్నీ కూడా మాయ మాటలు, కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలన్నీ నీటి మూటలైపోయినాయి. ఈ ముఖ్యమంత్రి అబద్దాల కోరు ముఖ్యమంత్రి తప్ప ప్రజలను పట్టించుకునేటువంటి ముఖ్యమంత్రి కాదని తేలిపోయిందనే ఇవాళ ఎవరిని కదిలిచ్చినా, ఎవరిని మాట్లాడిచ్చినా అబ్బో ఇదొక ప్రభుత్వం, వీళ్ళేదో చేస్తారని మాకు నమ్మకం ఉన్నది అని ఆడోళ్లను కదిలిచ్చినా, పెద్ద మనుషులను కదిలిచ్చినా, రైతులను కదిలిచ్చినా, అదేవిధంగా నిరుద్యోగులైనటువంటి యువకులను కదిలిచ్చినా, ఎవరిని కదిలిచ్చినా చాలా దారుణంగా మాట్లాడేటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నది. నాయకుల కంటే ఎక్కువ ఉత్సాహం ప్రజలే చూపిస్తున్నారు. ఎంత పని అయిపోయింది, మంచిగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని, మంచిగా సాగుతున్నటువంటి అభివృద్ధిని మనకు మనమే అడ్డగించినట్టు అయిపోయింది, పొరపాటు అయిపోయింది, చెప్పిన మాటలు నమ్మితిమి, మరి నమ్మి మోసపోతిమి అనేటువంటిది ఇవాళ ఎక్కడ చూసినా ఇదే వాదన, ఇదే వాయిస్ కనబడుతున్న సంగతి మనకు తెలుసు. ఇయ్యాలటికి ఇయ్యాల యూరియా పరిస్థితి చూసినట్టయితే రాష్ట్రమంతా కూడా రైతులందరూ అల్లాడుతున్నటువంటి పరిస్థితి. యూరియా బస్తా కోసం పడి కాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. సొసైటీల కాడ బుక్కులు పెట్టి, చెప్పులు పెట్టి, మరి మాకు ఇలా యూరియా దొరకకపోతే పొలం నాటేస్తే ఆ పొలం సంగతి ఏంది, ఇప్పటికే ఎర్రబడ్డది, ఉంటదా పోతదా, అసలు యూరియా ఇస్తారా ఇయ్యరా అనేటువంటి అనుమానాలతోటి ఇలా రాష్ట్రం అంతా ఏ ఒక్క మూలకో జరిగిందంటే వేరు. రాష్ట్రంలో నువ్వు ఏ సొసైటీ దగ్గర చూసినా అదే పరిస్థితి కనబడుతుంది. నిన్నటికి నిన్ననైతే మన మహబూబాబాద్ ప్రాంతంలో ఆ గ్రోమోర్ షాప్ దగ్గర ఆడళ్ళు మొగలు అందరు కలిసి రాళ్లతోటి కొట్టి ఆ షాప్కి అగ్గిదలుగా పెట్టారు. చూసి చూసి యాసకచ్చి ఈ ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉన్నదనేటువంటిది మనకైతే తెలుస్తా ఉన్నది. ఇలా ఎవరు సంతోషంగా ఉన్నారు, ఏ వర్గం సంతోషంగా ఉన్నది? రైతులు సంతోషంగా ఉన్నారా? మీకు ఇస్తానన్న రైతు బంధు, రైతు భరోసా చేసి 15,000, ఈ నెల తీసుకుంటే 10,000, వచ్చే నెల తీసుకుంటే 15,000 అని చెప్పిన మాటలు ఎక్కడికి పోయే? 2 సార్లు ఎగబెట్టి మొన్న ఓట్లున్నాయని కొద్దిగా మందికి ఇచ్చిండ్రు, ఆయనతో ఓట్లు వెనుకకే పోతున్నాయి, ఇక పెట్టే పరిస్థితి అయితే కనబడతా లేదు. అదేవిధంగా మా మహిళలను అయితే నమ్మించి మోసం చేసిండ్రు. అత్తకు కోడలకు ఇద్దరికి పెన్షన్ ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామంటే ఇంత గొప్పగా చేసినటువంటి కేసీఆర్ గారిని పక్కకు పెట్టి ఏం చేస్తారో చూద్దామని ఓట్లేసి ఇలా వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు సంతోషంగా లేరు. మరి ఇదివరకే పెన్షన్ తీసుకునేటువంటి మన రాష్ట్రంలో 46 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. ముసలోళ్ళు ఉన్నారు, భర్త లేనటువంటి ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. మరి వాళ్ళకు కూడా 4,000 పెన్షన్ అంటే వాళ్లకు 4,000 పెన్షన్ కోసం ఇప్పటిదాకా
ఎదురు చూస్తూనే ఉన్నారు. ఒక్క పెన్షన్ ఎగగొట్టిండ్రు. 6,000 పెన్షన్ ఇస్తామన్నారు వికలాంగులకు, ఇప్పటి వరకు దిక్కు లేదు. రైతులకైతే 500 రూపాయల బోనస్ ఇట్లా ఆశ చూపించుడే. ఏమో మూలకు 4-5 ఇచ్చి ఇచ్చినామని చెప్పడే తప్ప అంటే ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. మరి నిజంగానే ఇవి ఇస్తానన్నా ఇవ్వకపోతే మన గ్రామాలలో ఏమైనా అభివృద్ధి జరుగుతుందా అంటే ఎక్కడేసిన గొంగలు అక్కడనే పాడైంది, ఎక్కడ ఇడిచిపెట్టిన పనులు అక్కడనే ఉన్నాయి. మన నియోజకవర్గంలో కూడా తెచ్చిన పనులన్నీ కూడా వాపస్ పోయినాయి, జరుగుతున్న పనులన్నీ ఆగిపోయినాయి. ఇది ఇలా గవర్నమెంట్ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి అందరికి ఏమనిపిస్తుంది, కేసీఆర్ ఉండగానే బాగుండే, నీళ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి, యూరియా కొరత లేకుండా చూసినాం, హాస్పిటల్ మంచిగుండే, చదువుల పిల్లలు మంచిగుండే, మన ఊరు మనబడితోటి బళ్ళన్నీ కూడా మంచిగా అవుతుండే, పిఎస్సీలు వచ్చినాయి, పల్లె దవాఖానాలు వచ్చినాయి, బస్తీ దవాఖానాలు వచ్చినాయి, ఎక్కడ చూసినా అభివృద్ధి చూసినాం. ఇదేం ప్రభుత్వం, ఇదేం కథ అనేటువంటిది ఇలా ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. మరి గతంలో మనం చాలా గొప్పగా చేసినాం, అయినా గాని ప్రజలు ఒక్కొక్కసారి ఏదైనా ఆలోచిస్తే నిర్ణయం తారుమారైతే ప్రభుత్వం పోయింది. నిజంగానే ఇలా మదన పడితే అయ్యేది కాదు. 5 సంవత్సరాలు తప్పకుండా ఎదురు చూడక తప్పదు. ఇంకా 3 ఏళ్లు మనం ఎదురు చూడవలసిందే. కానీ మళ్ళీ కూడా ఇప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికలలో తిరిగి మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకే కనుక ఓటు వేసినట్టయితే ఏమనుకుంటారు ముఖ్యమంత్రి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పెద్ద మనుషులు ఏమనుకుంటారు, మేం చేసేటి అన్ని బాగానే ఉన్నాయి, యూరియా మంచిగానే ఇస్తానం, నీళ్లు మంచిగానే ఇస్తానం, కరెంటు మంచిగానే ఇస్తానం, మేము ఇస్తామన్నటువంటి రైతు భరోసా కూడా ఇచ్చినాం, పెన్షన్లు ఇచ్చినాం, అందుకే మాకు మళ్ళా ఓట్లేసినా అని అనుకుంటారా అనుకోరా? ఇక మళ్ళా కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి ఏం జరుగుతుందంటే ఆ స్థానికంగా ఉన్న నాయకులు ఆశలు పెడతారు. ఒక ఆయన కోడి కూర తెస్తాడు, ఒక ఆయన మందు బాటిల్ తెస్తాడు, ఒక ఆయన 500 1000 ఇస్తానంటాడు. వీటన్నిటిని చూసి కనుక మనం మోసపోతే మళ్ళీ తిరిగి మోసపోయినట్టు అవుతుంది. ఇస్తే పర్వాలేదు, తీసుకోవచ్చు, కానీ కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం, రేపు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనేటువంటి సంకల్పం ఎక్కడ కూడా మారద్దు. మన సర్పంచులు గెలిస్తే, మన ఎంపీటీసీలు గెలిస్తే, రేపు ఎంపీపీ జడ్పీటీసీ వస్తే ఆ బలం వేరే ఉంటది, ఆ గొంతు వేరే ఉంటది. మండలానికి 10-20 మంది సర్పంచులు ఉంటే అన్యాయం జరిగితే చూసుకుంటా ఊకుంటారా? మన జడ్పీటీసీ ఉంటే చూసుకుంటా ఊకుంటారా? కాబట్టి రానున్న ఎన్నికలలో ఇవి మీ స్థానిక సంస్థల ఎన్నికలు, మా ఎన్నికలు మళ్ళా ఇంకా 3 ఏళ్లు ఉన్నాయి, అప్పటి వరకు చూద్దాం. కానీ ఇలా సర్పంచులలో మరి ఎంపీటీసీలలో మాత్రం మనం కలిసికట్టుగా ఇప్పుడు ఇక్కడికి వచ్చి చేరినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. గతంలోనే పార్టీలో చాలా సంవత్సరాల నుంచి గట్టిగా నిలబడిన వాళ్ళు కూడా మనోళ్ళు చాలా మంది ఉన్నారు. మీరందరూ పట్టుబడితే ఏ ఊరోళ్ళు ఆ ఊర్లే మా సర్పంచ్ ఖచ్చితంగా గెలవాలని అనుకుంటే, మా ఎంపీటీసీ ఖచ్చితంగా గెలవాలని మీరు అనుకుంటే ఆగేది కాదు. ఎందుకంటే మన శక్తి మామూలుగా లేదు. కార్యకర్తలు ఎవరు డిస్టర్బ్ కాలే, నాయకులు అక్కడక్కడ పోయేటోళ్ళు పోయిను. ఎవరు పోయిన అంటే తెల్లారు లేస్తే పైరవి లేకుండా ఇల్లు గడవనోడు పోయిండు, వాని సంగతి మనకు అక్కర లేదు. వాళ్ళు పోతూనే ఉంటారు. మళ్ళా మనం అధికారంలోకి వస్తే మళ్ళీ వచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తారు. కానీ దొంగలను కాపెట్టుకుంటా ఉందాం, ఎవరికి కూడా అటువంటి అవకాశం ఉండదని నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నాను. కాబట్టి రందిపడే అవసరం లేదు. రేపు మనం అనుకుంటే బ్రహ్మాండంగా ఎంపీటీసీలను సర్పంచులను గెలిపించుకోగలుగుతాం. ఇలా వాళ్ళకు లీడర్షిప్ లేదు. జడ్పీటీసీ నిలబెడదామంటే సరిగా మనుషులు లేరు, ఎంపీటీసీకి మనుషులు లేరు. ఇవాళ ఏం చేస్తాడే లక్ష్మణ్ కుమార్ మంత్రి గారు మన నాయకుల ఫోన్ నెంబర్లు అన్ని తీసుకొని జేబులో పెట్టుకొని తిరుగుతాడు. తాపకొక్కరికి ఫోన్ చేస్తాడు, వస్తావా మా పార్టీకి అని. ఇక మనోళ్ళు ఏమంటారు తెలుసా, మీది మునిగిపోయే పడవ, నువ్వు మునిగేదాకా మమ్మల్ని కూడా ముంచుతావా అని మనోళ్ళు అంటారు. 100% ఎంతమందికి ఫోన్లు వస్తానేమో తెలుసు నాకు. అంటే వాళ్ళకి అక్కడ దిక్కు లేదు, ఎవడు ఆగేతందుకు లేడు, పోయినా గాని ప్రజలు ఎత్తుకునేందుకు లేరు. ఇద్దరు కావచ్చు టిక్కెట్, కానీ ఎవరు ఓటెవరు వేయాలి? ఓట్లేసేది మా ప్రజలు కదా, రేపు నిలబెట్టేది గెలిపించేది ప్రజలు కదా. నువ్వు టికెట్ ఇస్తావు కావచ్చు, ఇవాళ గదే తంతు జరుగుతా ఉంది.
కాబట్టి మళ్ళొక్కసారి కన్ఫ్యూజ్ కావద్దు, మళ్ళొక్కసారి మోసపోవద్దు. ఇక వచ్చిన అవకాశాన్ని మీకెవరైతే కరెక్ట్ పర్సన్ ఉంటాడో, బుగ్గారం మండల కేంద్రంలో సర్పంచ్ ఎవరైతే బాగుంటారో, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉంటే బాగుంటారో మీరు నిర్ణయం చేసుకోండి. ఖచ్చితంగా రైతులు లైన్లు కట్టి యూరియా కోసం కొట్లాడుతుంటే కార్లు వేసుకొని బుర్రన పోతున్నారు. ఏ సొసైటీ కానన్నా మా మంత్రి గారు ఆగి ఏమైనా ఊరికి ఎందుకు రాకపోయాని అడిగిండా? ఈ జిల్లా సమావేశం పెట్టి మరి నేను మంత్రులనన్నాయా, ఎక్కడన్నా వేరే కాడ రాకపోని గాని నా నియోజకవర్గంలో యూరియా రావాలని అడగాలి కదా. మరి ఏం చేస్తున్నట్టు? ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? మీ అధికారం కోసమేనా? మీ రాజభోగాల కోసమేనా? మంత్రి పదవి అంటే వాళ్ళ కోసం కాదు, మంత్రి పదవి అంటే ప్రజల కోసం. మంత్రి అంటే ఒక్కరికే మంత్రి కాదు, కాంగ్రెస్ పార్టీలకు మంత్రి కాదు, యావత్తు ప్రజలకు మంత్రి, జిల్లాకు మంత్రి. మంత్రి అంటే జిల్లాకే పెద్ద దిక్కు, జిల్లాకు ప్రథమ పౌరుడు. ఈ జిల్లాను కంటికి రెప్పలాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మంత్రి మీద ఉంటది. మరి ఉన్నదా? ఎక్కడ కనబడుతుందా? కనబడాలని మనం కోరుకుంటున్నాం. ప్రజల కష్టాలలో నువ్వు ఎక్కడికక్కడ పాలు పంచుకోవాలని కోరుకుంటున్నావు. కానీ ఈ మన మంత్రే కాదు, ఏ మంత్రికి కూడా సోయలేదు. ఏ మంత్రి రాష్ట్రంలో ఉన్న ఏ మంత్రికి కూడా సోయలేదు. ఇంకా మీకెళ్ళి ఏం మాట్లాడుతున్నారంటే అసలు యూరియా కొరత ఎక్కడున్నదయా? కావాలనే వీళ్ళని లైన్లో నిలబెడతాను. కావాలని లైన్లో నిలబెడతారా? 24 గంటలు చెప్పులు లైన్లో పెట్టి నిలబెడతారా? యూరియా కావాల్సినంత ఉన్నదని ఆయన ముఖ్యమంత్రి అట్లా అంటాడు, ఈ మంత్రి కూడా అట్లా అంటాడు, మన మంత్రి కూడా అంటాడు. కావాలని నిలబెడుతున్నాయా? నేనే ఉన్నాయా, నేను మాజీ మంత్రి, నా మీద అభిమానం ఉంటే ఉండవచ్చు. నేను చెప్తే మీరు పోయి లైన్లో నిలబడతారా? వట్టిగానే చెప్పులు లైన్లో పెట్టి నిలబడతారా? పాస్ పుస్తకాలు నిలబెడతారా? జీతం ఇత్తనన్నా నిలబడరు. ఎవరి పనులు వాళ్లకు ఉన్నాయి. ఇది సోయలేని మాటలు, అవగాహన లేని మాటలు, అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి రానున్న కాలంలో ఒక మంచి ప్రభుత్వం కావాలి, ప్రజలకు జవాబుదారీగా ఉండేటువంటి ప్రభుత్వం రావాలి. అదే కేసీఆర్ ప్రభుత్వం. కేటీఆర్ గారి నాయకత్వంలో గతంలో ఎంత ఘోరంగా ఉండే తెలంగాణ పరిస్థితులు పాత పెద్ద మనుషులందరికీ తెలుసు. నీళ్లు లేక, కరెంటు లేక, వ్యవసాయాలు సాగక, ఓటుంటే ఓటు లేక ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇలా రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిన తర్వాత ఎందుకో ఏమో 10 సంవత్సరాలు గడిచిందని ఓ మార్పు కోరుదామని చెప్పేసి ఇలా అధికారం మార్పిడి జరిగితే ఇంత ఆగమైంది. మళ్ళొక్క 10-15 సంవత్సరాల దాకా కూడా మనం కోలుకునేటువంటి పరిస్థితి లేదు. నిన్నటి దాకా అప్పుల గురించి మాట్లాడిను, పార్లమెంట్ లో అప్పుల సంగతి చెప్పిన వాళ్ళు. నిర్మలా సీతారామన్ కేసీఆర్ గారు ఎంత బదనాం, 8 లక్షల కోట్లు అప్పు చేసిందా అని. నిజంగా 8 లక్షల కోట్ల అప్పు అయిందా? 2,80,000 కోట్ల అప్పు చేస్తే ఎన్ని సౌకర్యాలు చేసిండు, ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు, ఎన్ని కలెక్టరేట్లు కట్టిండు, ఎన్ని సంఘ భవనాలు కట్టుకున్నాము, అదే విధంగా ఎన్ని హాస్పిటల్ బిల్డింగ్లు కట్టినాము. మరి అలా 22 నెలలకే 2,50,000 కోట్ల అప్పు అయింది. ఏం చేసినావు తాత? ఏడికి పోయినాయి పైసలు? ఏ ప్రాజెక్టు కట్టినావు? ఏ బిల్డింగ్ కట్టినావు? ఎక్కడొక బ్రహ్మాండమైన రోడ్ వేసినావు? చూద్దామంటే కనబడుతుందా? ధర్మపురి నియోజకవర్గంలో ఇప్పటి వరకు తట్టడి మట్టి పోయలే. ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 10 కోట్లు అడిగినా వస్తాయి, అడగకున్నా వస్తాయి. మా సర్పంచ్లకు ఎరికే గవి తెచ్చి ఆ సందుకోటి రోడ్ వేసి ఆ 10 కోట్ల రూపాయలు తెచ్చినటువంటి గొప్పలు చెప్పుకుంటారు. కానీ నేను అడుగుతున్న ఏంటంటే, నేనుండగా మంజూరు చేసినటువంటి దగ్గర 200 కోట్ల రూపాయలు వాపసు పోగా కళ్ళెల్ల పెట్టి చూసిండు మంత్రి తప్ప వాటిని ఆగబడదామని చూడలే. ఉదాహరణకు మీ బుగ్గారం నుంచి డబల్ రోడ్ మనం మంజూరు చేసుకున్నాం, 5 కోట్ల రూపాయలు ఆడికి పోయినాయి. ఎందుకు పోయినాయి? ఏం చేసినావు? ఎవరి కోసం మంత్రిగిరి? అవి ఎందుకు ఆపలే? ధర్మపురి 150 కోట్లు వాపసు పోతాయా? ఎక్కడి పనులు అక్కడ పన్నాయి. ఒక్కొక్క పని లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడిదక్కడ ఉన్నది. అక్కపల్లి మొన్నటిదాకా మేము పోయొచ్చినాం. అక్కపల్లి 72 కోట్లతో శాంక్షన్ చేయించినాం. ఆన్నే వన్నది, రోడ్లన్నీ అక్కడనే వన్నాయి.
దొంతాపూర్ నుంచి ధర్మపురి వరకు 32 కోట్లతోటి డబల్ రోడ్ మంజూరు చేశాం. ఆన్నే అన్నది ఒక్క తట్టడి మట్టి తీయలే. మరి దేనికోసం? ఇంకా 2 నెలలు అయితే 2 ఏళ్లు. నువ్వు ఉండేది ఎన్ని రోజులు? ఇంకో 2 ఏళ్ళని అర్థం. 6 నెలలు ఎలక్షన్ పేరు మీద పోతుంది. ఇక మరి ఎన్నడు చేస్తావయ్యా? మాకు ఎప్పుడు మొదలు పెడతావు? ఎన్నడు చేస్తావు? నమ్మకం ఉన్నదా? మాటలు మాత్రం చాలా పెద్ద పెద్ద మాటలు. ఏమన్నంటే దేవుళ్ళతోడు, అప్పుడంటే మాయ మాటలు చెప్తివి. గెలిపించారు కదా, చెయ్యి. మరి గెలిపించినప్పుడు చేయాలి కదా. మరి ఏది నీ చేత? ఏడ కనబడుతుంది? కాబట్టి ఇవన్నీ విషయాలు ఉన్నాయి. మీరు నాయకులు, కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు, చేరినటువంటి మిత్రులు ఉన్నారు. మండలాన్ని ఒక తాటిపైన నడిపిద్దాం. రేపు ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికలలో రిజర్వేషన్ ఏమన్నా రావచ్చు. ఎస్సీ వస్తుందా, బీసీ వస్తుందా, జనరల్ వస్తుందా? మనమేం అధికారంలో లేం, పోటీలు పడే అక్కర లేదు. ఎవరో ఒకరు మనోళ్ళు గట్టి మనుషులు రేపు పార్టీ నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం, ప్రజలకు ధైర్యం ఇవ్వడం కోసం నిలబడేటువంటి మనుషులను ఖచ్చితంగా గెలిపించుకునే ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇప్పటికే ఆలస్యమైంది. చాలా మంది మా చేరినటువంటి తమ్ముళ్ళందరికీ, ప్రత్యేకంగా రాజిరెడ్డి గారికి, చొక్కారెడ్డి గారికి, వెలుగొండ నుంచి చేరినటువంటి వాళ్లకు, చిన్నాపూర్ నుంచి చేరినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే స్ఫూర్తితో ముందుకు పోదామని మీ అందరినీ కోరుకుంటూ, ఇంత గొప్పగా కార్యక్రమాన్ని మరి నిర్వహించడానికి సహకరించినటువంటి మా మండల నాయకులు గాలిపల్లి మహేష్ గారు, మండల యూత్ అధ్యక్షులు కట్ట రాజేందర్ గారు, మండల మహిళా విభాగం సుజాత గారు, అదేవిధంగా మా పొన్నం సత్యన్న గారు, ఇంకా తదితర నాయకులందరికీ కూడా పేరు పేరున, బీఆర్ఎస్ మండల నాయకులు పూర్ణచంద్ర గారు, వీరమల్లు, అదేవిధంగా సందీప్ గారు, ఎండి రెహమాన్ గారు, మూల శ్రీనివాస్ గౌడ్ గారు, సిరినేని మల్లేశం గారు, ఇంకా నేను మా బుచ్చన్న గారు, అందరికి కూడా పేరు పేరున మరి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ ఇంతమంది చేరికకు కారణమైనటువంటి మీ అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ